తెలుగు ప్రజలందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు అలాగే రాష్ట్ర ఎన్నికలు ముగిసిని, కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిని. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలోనూ కూడా విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 2-3 విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి ఇవన్నీ సహజం. ఓటమి అయినా గెలుపైనా బాధ్యతగా అంగీకరించి, ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించి, ప్రజల ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడం అనేది అటు అధికార పక్షం బాధ్యత, ఇటు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం అనేది కూడా ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఈ బాధ్యతని అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు కేంద్రంలోనూ కూడా ఇరుపక్షాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓటర్ని కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద స్పందించే బాధ్యత నా మీద ఉంది. కారణం ఏదైనా ఒక పక్షాన్ని ఓడించి ఒక పక్షాన్ని గెలిపించారు ప్రజలు. చాలా బాధ్యతాయుతంగా గెలిచిన పక్షంలో నాయకులైన అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ప్రజలను మనల్ని గెలిపించింది వారికి మంచి చేయమని కానీ, మన కక్షలు సాధించమని, కక్షలు తీర్చుకోమని కాదు అని చెప్పి ఇద్దరూ స్పందించారు. ఆ నాయకుల్లో ఉన్న స్ఫూర్తి కార్యకర్తల్లోనూ అలాగే ఆ పార్టీకి సంబంధించిన వివిధ వర్గాల వారికి కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీ మీద పగ తీర్చుకుంటాం, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మా మీద పగ తీర్చుకుంటారా అన్న ఈ పద్ధతిలో నడుస్తూ ఉంటే గనక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రజా సమస్యలు మాత్రం అక్కడే ఉండిపోతాయి. అందున ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సమర్థవంతంగా పనిచేసే నేతలే కాకుండా నిస్వార్థంగా పనిచేసే ప్రభుత్వాలు చాలా అవసరం. అవుననుకున్నా కాదనుకున్నా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సాధ్యపడుతుంది. కాబట్టి ఎన్డీఏగా అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడినాయి కాబట్టి 2 ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి ఏదో ఒక పబ్లిసిటీ కోసమో లేకపోతే పార్టీకి మేలు జరుగుతుందనో కృత్రిమమైన ద్వేషాలని, కృత్రిమమైన అపోహల్ని కల్పించకుండా వాస్తవిక దృక్పథంతో కేంద్రం నుంచి రావాల్సిందెంత, రాష్ట్రం చేయాల్సిందెంత అన్న క్రమంలోనే అంకెల్ని లెక్కల్ని కూడా ప్రజల ముందుంచి రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ప్రతిపక్షం వారు కూడా గోబెల్స్ ప్రచారాలు అలాంటి వాటి జోలికి పోకుండా నిజమైన లెక్కలకు మాత్రమే ప్రజలకి చూపించి, కేంద్రం నుంచి ఇంత రావాల్సి ఉంటే ఇంత తీసుకోలేదని, కేంద్రం నుంచి ఇంత వస్తే ఇంత పని చేయలేదని ప్రభుత్వం మీద నిందలు వేయాలే తప్పితే లబ్ధి కోసం, సామాజిక లబ్ధి కోసం లేకపోతే ప్రచార లబ్ధి కోసం చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో కాగితాల మీద కొన్ని అంకెలు వేసుకుంటాం. అవి కాగితాల మీద కనపడడానికి ఆ అంకెలు కూడికలు తీసివేతల్లా ఉంటాయి, కానీ కార్యరూపం దాల్చినప్పుడు గుణకారాలు భాగహారాలు అవుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. కొంతమంది అంచనా వేసినట్టు, కొంతమంది అంచనాలకు అందనట్టు కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. అందులో తెలుగుదేశం పార్టీ 135 సీట్లు, జనసేన పార్టీ 21 సీట్లు, అలాగే భారతీయ జనతా పార్టీ 8 సీట్లు సాధించి చరిత్రలో కని విని ఎరగని
విజయాన్ని అందుకున్నాయి. ఇందుకు కూటమికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అనేవి అందరూ కూడా మనసులో పెట్టుకుని పనిచేస్తేనే మళ్ళీ గుణకారాలు భాగహారాలు అవ్వకుండా ఉంటాయి, కూడికలు తీసివేతలు అవ్వకుండా ఉంటాయి. అలాగే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే మళ్ళీ భవిష్యత్తులో ప్రజలు నమ్మకం ఉంచుతారు అన్నది కూడా చాలాసార్లు చరిత్రలో రుజువైంది. కాబట్టి ప్రతిపక్షంగా కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంకొక జాడ్యం ఏంటంటే 2 ధృవాలు ఉన్నాయి. ఒకప్పుడు అది కాంగ్రెస్ తెలుగుదేశం అవ్వచ్చు, ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం అవ్వచ్చు. రాజకీయంగా 2 ధృవాలు ఉన్నాయి. ఒక ధృవం నెగ్గినప్పుడు ఒక సామాజిక వర్గం నేతృత్వం వహిస్తుంది, ఇంకో ధృవం నెగ్గినప్పుడు ఇంకో సామాజిక వర్గం నేతృత్వం వహిస్తుంది. మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా వీళ్ళు నెగ్గితే వాళ్ళు, వాళ్ళు నెగ్గితే వీళ్ళు, ఆ కులాల వారు మనల్ని శాసిస్తారు తప్పితే మాకు అధికారం ఎప్పుడూ ఉండదు, ముఖ్యమంత్రిగా మా కులానికి సంబంధించిన వ్యక్తులు ఎప్పుడూ అవ్వలేదు అని ఒక నిస్పృహలో ఉన్నారు. కాబట్టి అలాంటి అభద్రతాభావం మిగతా సామాజిక వర్గాలకి కలిగించకుండా ఈసారి నుంచి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా, ప్రజా ప్రయోజనాలే పరాకాష్ఠగా ఈ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అఖండమైన విజయం సాధించిన జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రానున్న భవిష్యత్తులో అభివృద్ధి పదంలో పయనించి మన పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.